సూర్యాపేట జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు భగ్గుమంది. హుజూర్నగర్ మండలం శ్రీనివాసపురంలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తమను పట్టించుకోవడం లేదంటూ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు నిజాముద్దీన్ తన అనుచరులతో అసమ్మతి సమావేశం నిర్వహించారు. పార్టీలో తగిన గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన మరో వర్గం కార్యకర్తలు సమావేశానికి వచ్చి గందరగోళం సృష్టించారు. ఫ్లెక్సీలు చింపి నానా హంగామా చేశారు. సూర్యాపేట జిల్లా శ్రీనివాసపురంలో కాంగ్రెస్ వర్గ పోరుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, గుడ్ మార్నింగ్. కాంగ్రెస్ లో వర్గ పోరుకు ఎందుకు దారితీసింది? అప్డేట్స్ ఏంటి రాము? గుడ్ మార్నింగ్. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. సంక్షేమ పథకాలకు సంబంధించి అదేవిధంగా ఆధిపత్యం సంబంధించి రెండు వర్గాలుగా చీలిపోయి ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తన్నుకుంటున్నారు. తాజాగా హుజూర్నగర్ నియోజకవర్గంలోని శ్రీనివాసపురం గ్రామంలో మైనార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి నిజాముద్దీన్ తనకు మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, మైనార్టీలకు పదవులు రావట్లేదు, మైనార్టీలకు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎవరు కూడా సమాచారం ఇవ్వట్లేదు అంటూ శ్రీనివాసపురం గ్రామంలో దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా మైనార్టీ నాయకులను అక్కడ పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సమాచారం తెలుసుకుంటామంటే ఇతర వర్గం ఎవరైతే ఉన్నారో హుజూర్నగర్ నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా దాడి చేసి ఫ్లెక్సీలను నిలిపి అతనిపై దాడి చేయడం జరిగింది. మైనార్టీలను తరిమి కూడా అక్కడ దాడులు చేయించుకోవడం జరిగింది. ఒకరికొకరు పరస్పరం కూడా ఈ ఘటన పట్ల మైనార్టీలు అయితే తక్కువమంటా ఉన్నారు. జిల్లా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు స్పందించలేదు, జిల్లా మంత్రులు స్పందించలేదు. మైనార్టీలను ఊరి మీద పడి మమ్మల్ని కొడితే కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ సెల్ నాయకులు ఇప్పుడు కూడా ఆగ్రహంతో అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. హుజూర్నగర్ లో మరొక మీటింగ్ కూడా పెట్టుకుంటాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించి ఎవరు కూడా స్పందించలేదు కాబట్టి ఇక మేము వేరే వర్గం చూసుకుంటాం, వేరే పార్టీలో జాయిన్ అవుతామని కూడా నిజాముద్దీన్ ప్రకటించడం జరిగింది. కేవలం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, ఎవరికి వ్యతిరేకించారు ఆ ఫ్లెక్సీలో కూడా ఉత్తమ్ పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీలు వేస్తే మా కార్యాచరణ రూపొందించుకోవడానికి మేము మీటింగ్ పెట్టుకున్నాం కానీ ఎవరికి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టుకోలేదు. కానీ శ్రీనివాసపురం గ్రామం సంబంధించినటువంటి కార్యకర్తలు, హుజూర్నగర్ పట్టణం నుంచి వచ్చినటువంటి కొంతమంది కార్యకర్తలు అకారణంగా తమపైన దాడి చేశారు, అకారణంగా మమ్మల్ని కొట్టారంటూ నిజాముద్దీన్ హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టడం జరిగింది. కొంతకాలంగా హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి రకాల గొడవలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి ఎక్కడికక్కడ కూడా వర్గ విభేదాలతో, గ్రూప్ రాజకీయాలతో ఎక్కడికక్కడ కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతా ఉన్నారు. దీని పట్ల డీసీసీ ప్రెసిడెంట్ కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు, మంత్రులుగా ఉన్నటువంటి వారు కూడా ఎవరితో ప్రకటన ఇవ్వలేదు. మైనార్టీ పట్ల దాడుల పట్ల కూడా ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తా ఉన్నారు. రైట్ రాము, థ్యాంక్ యూ.